ఉన్న మహారాజులే తప్పితే మనసొంటి మామూలు సన్న బియ్యం తినాలంటే నోసుకోవాలి అన్నట్టే ఉండేది. రేషన్ దుకాణాల మీద దొడ్డొడ్ల బియ్యం ఇస్తుండే. బయట కొనుక్కుందామని అంటే కిలో 60 నుంచి 70 రూపాయల వరకు ఉండే. కొనక తప్పదాయే, తినక తప్పదాయే. అందుకనే ఏదోటని ఏది ఉంటే అదే తినేటోళ్ళు మామూలు. కానీ ఇప్పటి సంధి దొడ్డొడ్ల బియ్యం తినేటి బాధలు తప్పబోతున్నాయి. తెలంగాణలో కూపన్ కార్డులు ఉన్నోళ్ళంతా వచ్చే ఉగాదికెంచి సన్న బియ్యం తినబోతున్నారు. ఇక ఉగాదికెంచి రేషన్ దుకాణాలలో సన్నాలు ఇయ్యాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. తొలత హుజూర్ నగర్ నియోజకవర్గం కెంచి సాల్వ్ చేస్తారట సన్నాలు ఇచ్చేటి కార్యాన్ని. ఓట్లకు ముందు హామీలు ఇచ్చారు, వాళ్ళు గెలిస్తే పేదోళ్లకు కూపన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తామని. అట్ట ఇన్నాళ్లకు మంచి ముహూర్తం చూసుకుని ఉగాదికెంచి సన్న బియ్యం ఇచ్చేటి కార్యాన్ని సాల్వ్ చేసేటి పనిలో పడ్డారు. ఇప్పుడు మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. వాటికి బదులు ఉగాదికించి సన్న బియ్యం ఇస్తారన్నట్టు. పండగ నాడు మంత్రి సారు అలా ఇంటి ఆమెతో కలిసి మఠంపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే పెద్ద పూజలు చేస్తాడట. గా కార్యం ఓడిచినాక పంచాంగ శ్రవణం కార్యం ఉంటది. గా పంచాంగ శ్రవణం కార్యానికి సీఎం సారు కూడా వస్తాడట. ప్రభుత్వం తరపున ఈ ఏడాది ఎట్టుంటదో తెలుసుకుందానికి సారు కూడా పంచాంగం చెప్పించుకుంటాడు కావచ్చు. మరి ఇక పంచాంగ శ్రవణం కార్యం ఒడవంగానే బియ్యం పంపిణీ కార్యం ముంగటేసుకుంటారు అన్నట్టు. అయినా ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారు? మరి బియ్యం తీసుకోకుండా కారటేట పోతుందో అనేటి భయంతో దుకాణాలకు వచ్చి బియ్యం తీసుకుంటున్నారు. పొద్దుగాల నాష్ట చేసేందుకు దోషాలకో పండుగలకు పాపాలకు మురుకులు చేసుకుందానికో ఇన్ని ఉంచుకొని అసంట పోయి అందరు చూస్తుండగానే కడమయన్ని అమ్ముకుంటున్నారు. సర్కారు ఇచ్చేటి బియ్యాన్ని ఎవరు తింటలేరు. పావులకో పరకకో బయట అమ్ముకుంటున్నారు అనేటి ముచ్చట సర్కారు వాళ్ళకు కూడా ఎలకైనట్టున్నది చూస్తుంటే. అందుకనే అందరు తినేటి సన్నాలే సప్లై చేసేటి కార్యం ముందటేసుకున్నారు అన్నట్టు. గిట్లయితే పేదోళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి బయట సన్న బియ్యం కొనుక్కునేటి తిప్పల తప్పుతుంది. రేషన్ దుకాణాలలో కూపన్ బియ్యాలు అమ్ముకునేటి దందాలు తగ్గుతాయి అనుకుంటారు చాలా మంది పబ్లిక్. అంత మంచిగానే ఉన్నది కానీ చాలా ఏళ్ల సంది రేషన్ కార్డులు లేక కొత్త రేషన్ కార్డులు ఇయ్యక పెండ్లయ్యి 5 ఏళ్ళైనా రేషన్ కార్డులు లేనోళ్ళు మస్తు మంది ఉన్నారు సార్లు. చెప్పున వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేటి ఇగ్రం చేస్తే అంటే ఇగింత మంచిగా ఉంటది అనేది రాష్ట్రం పబ్లిక్ అనుకుంటున్న మాట.